ఏజ్ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు పట్టించుకోలేదు సార్. 3 రోజులు తిరిగాము. వాళ్ళు మా మీద పెట్టినట్టు మేమే 3 సార్లు 3 రోజులు అక్కడ పోలీస్ స్టేషన్ కాడ 3 రోజులు పడుకోదు కాదు. పొద్దుపూట వెళ్తాము, సాయంత్రం దాకా అక్కడ ఉంటాము. మేము తిరిగి వచ్చాం కానీ వాళ్ళని తీసుకెళ్ళి అటు తీసుకెళ్ళారు, అటు తీసుకొచ్చారు, తీసుకెళ్ళి పందిరిలో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. మాకు న్యాయం జరగట్లేదు సార్. అసలుకి మాకు ఎంత బాధ, మాకు అంత గొప్ప పంట, పిల్లలు తల్లులు ఎంతో కష్టపడ్డాం. మాకు రూపాయి కూడా తక్కువకుండా చేశారు. మాకు న్యాయం జరిగిద్దా, న్యాయం కోసం అక్కడికి వెళ్తే మాకు న్యాయం జరగల. న్యాయం జరగక మాకు రూపాయి లేక, పెట్టుబడి లేక, పెట్టుకోలేక వదిలేసుకున్నాం మేము. మాకు న్యాయం కావాలి సార్. మాకు ఏదో న్యాయం చేయమని అడుగుతున్నారు కానీ మాకు ఏ రూపం లేకుండా పోతుందండి. వాళ్ళ లాయర్ ఉండడు, ఆయన ఇస్నాబెల్లి, శ్రీకాంత్, ఆ పేర్లు కూడా తెలియదండి. మనుషులే చూశాను, మనిషి ఒక రకం పేర్లు ఉన్నాయండి. ఇస్నాథ్ బెల్లోళ్ళు చేశారండి. వాళ్ళు మా చూశారండి, కుప్ప దాఖలు పెడుతుంది చూశారు. వాళ్ళకి మాకు న్యాయం లేదు. వాళ్ళు వస్తామంటే చూశారు. ఆ రోజున ఫంక్షన్ కూడా జరిగిందండి. ఫంక్షన్ ఆ రోజుగా దాఖలు పెడతామంటే ఉండదు కదండి. ఇప్పుడు నేను సోమవారం వేసానండి, 10వ తారీఖున సోమవారం వేసా. సోమవారం వేసినా మా ఈ 4ంటికి వేసి వచ్చాను. 6ంటికి తగలబెట్టేశారండి. 8ంటికి ఫోన్ వచ్చింది నాకు, ఇక్కడ ఉండేవాళ్ళు. వెళ్ళి పీకెత్తే వస్తే 3 బత్తాలు 2 బత్తాలు వచ్చినాయండి. నాకు న్యాయం 40 బత్తాలు 40-50 బత్తాలు సాంబూసారండి. సాంబూసారి బత్త వచ్చేసి 1500-1600 అమ్మిద్దండి బత్త వచ్చి. బత్త నాకు అవకాశం లేదండి, మొత్తం తగలబెట్టిపోయింది. ఫైర్ స్టేషన్ నుంచి కాయం తీసుకున్నాను. ఇదే న్యాయం చేయాలంటే 20వేలకు వెళ్తే ఏమీ లేదండి. నాకు కొత్త ఎస్ఐ గారు వచ్చారు. కొత్త ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే పోలీసులు వైసీపీలో తిరుగుతూ ఉన్నాయి. మేము వైసీపీలో తిరుగుతాం. చేసిన వర్కర్స్ ఏమో టీడీపీ వాళ్ళు. మేము ఏ పని చేసుకున్నా ఏది చేసుకున్నా మేము మామూలుగానే వైసీపీలో తిరుగుతా ఇచ్చేసుకుంటే ఆ రోజు 4:30కి 10వ తారీఖున సాయంత్రం 4:30కి కట్టేత అయింది సార్. కట్టేటప్పుడు కూడా వీళ్ళ చేనుకి వెళ్ళి వచ్చి చూసారు. చూస్తాం అదంతా అయిపోగానే మళ్ళీ వెంటనే 8 గంటల మాకు ఫోన్ రానే వచ్చింది. అక్కడ హౌస్ ఇల్లు వేసుకున్నారు సార్ మా చేను పక్క ఉంటే. అలా ఎమ్మంటనే మాకు ఫోన్ చేయగానే గబగబ వెళ్తే ఇదే 4 వాళ్ళు మాకు ఎదురయ్యారు. నేను ఇటు ఆటో వేసుకుని ఇటు వెళ్ళి పోతుంటే లేడీస్ని ఎక్కించుకుని నేను ఇటు వెళ్ళాను. ఇటు మా వాడిని ఎక్కించుకుని మా వాడు ఇటు వెళ్ళారు. 2 తూముల కిందకి వెళ్తే 2 తూములు అవకాడ ఇదే 4 ఎదురయ్యారు. టీడీపీలో తిరిగేవాళ్ళు. వాళ్ళ పేర్లు చెప్పి మాకు ఇట్ట వాళ్ళు కూడా మాకేంటంటే వాళ్ళ మీద కూడా మాకు అనుమానం లేదు. అంటే కేసు అక్కడ మామూలుగా ఏంటంటే తగలబెట్టినది ఎవరో మాకు తెలీదు అని మామూలుగానే మేము అనుమాన స్పందనతో మాకు వాళ్ళకి పడదు కనుక మేము కేసు వాళ్ళ మీద బంద్ చేసి ఫైర్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి మేము మామూలు కేసు పెట్టాం సార్. ఇక మాకు పోలీసులు ఏ న్యాయం కూడా చేయలేదు సార్. మేము వెళ్ళాము, చేతులు కట్టుకుని ఉంచోవటం, ఆగండి మేము ఎంక్వైరీలో ఉన్నాం. ప్రతిదాని 3 సార్లు 4 సార్లు తల్లి 4 ఆటో వేసుకుని తిరగటం, తిండి తిప్పలేదు, ఏమి లేదు సార్. మమ్మల్ని అసలు ఏది కూడా ఇచ్చేది లేదు సార్. మాకు అసలు మేము తప్పు చేసిన అయ్యా బాబు పొద్దుండి వెళ్తే సాయంత్రం వరకు అక్కడ కూర్చోబెట్టి పంపించారు కానీ మాకు న్యాయమే చేయలేదు సార్. అది సార్ వైసీపీలో తిరుగుతున్నామని మమ్మల్ని పోయినసారి కూడా హార్ట్ అటాక్ వస్తే మర్డర్ కేసుగా మమ్మల్ని బంధించి మమ్మల్ని స్టేషన్లో కూడా ఉంచారు సార్ 4 రోజులు. అది హార్ట్ అటాక్ అని వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినాక అప్పుడు మమ్మల్ని మామూలుగా కేసు పెట్టి బయటకు వచ్చేసాం. స్టేషన్ బెయిల్ మీద వచ్చాము. అది కడుపులో పెట్టుకొని అది చేసి ఇది మమ్మల్ని ఇది గొప్ప 2 ఎకరాల మళ్ళీ ఏమంటున్నా ఎట్ట తగల పెడతారండి. ఖర్చుండవాళ్లే కదా చేసేది. సంవత్సరాలు బట్టి లేనిది ఇవాళ జరిగింది. మా అత్తగారు పండించుకుంటుంది ఏట. ఈ 10వ తారీఖున వేసానండి కుప్ప. 10వ తారీఖున వేసాను కుప్ప. 10వ తారీఖున 6ంటికి మొదలు వేసానండి. మరి ఎప్పుడు పెట్టారు. నేను 4ంటికి వచ్చేసానండి. 4ంటికి వచ్చినాక మళ్ళీ 8ంటికి ఫోన్ వచ్చిందండి. విజయ్ అండి, ఆటో తోలుతాడు విజయ్. ఆయన ఫోన్ చేస్తే వచ్చామండి. మా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గొడ్డు మేపు ఉండదు. ఆ అమ్మాయి ఏం చేసిందండి, ఫోన్ చేసింది వేరే వాళ్ళకి. వేరేవాడు మా ఊరోట గారు కుర్రాడు ఫోన్ చేస్తే మా అన్నయ్యకి ఫోన్ చేసిందండి. మా అన్నయ్య ఫోన్ చేస్తే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి అలా బయటకు వెళ్తే మా అన్నయ్య అక్కడి నుంచి
మళ్ళా మెయిన్ రోడ్డు మీద వెళ్ళాడండి. బనార్ రోడ్డు మెయిన్ రోడ్డుని వెళ్తే అక్కడ ఆటో గేట్ ఎత్తే మళ్ళీ ఇటు నుంచి అటు మా అన్న ఈ చిన్నయ్య రెండో ఆయన ఇటు నుంచి ఇటు బనార్ రోడ్డుని వెళ్ళారండి. ఆటో రాళ్ళు ఉన్నా కానీ దూకిసుకుని వెళ్ళాడండి. వెళ్ళేటప్పుడు తగలబడిపోతుందండి. తగలబడుతున్నా ఉన్నా కానీ పీకేసి వెళ్ళిపోయి ఆటో ఆఫ్ చేసి పీకేస్తున్నాడండి. నాతో ఆంగోని ఉన్నా కానీ ఒక ఆయన ఉన్నాడండి చిన్నబాబు అని. ఆయన అన్నాడు తెల్లారు రెండో రోజున ఆయన అన్నాడు అండి సార్ మేము వైసీపీలో తిరుగుతున్నాం, మమ్మల్ని ఏదో ఒకటి అన్యాయం చేయాలని మాకేదో లేకుండా తింటాకు కూడా తిండి గింజలు లేవు సార్. మా ఇంట్లో పండించుకోవాలి తినాలి. ఇక అలా ఉంటే మేము వైసీపీలో గట్టిగా తిరుగుతున్నామని టీడీపీ వాళ్ళు ఇలా చేశారు సార్. అది సార్ జరిగింది. మాకు ఏదో న్యాయం చేయండి సార్. ఓకే సార్. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.